శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్య నమ మిత్రులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 84 భాగాలుగా చెప్పుకున్నాం. ఎనభై 85 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున మనం 86వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. విష్ణువంశంలో ఉన్న వంశక్రమం అంతా చెప్పుకుంటూ మెల్లగా ఎక్కడికి చేరామయ్యా అంటే కుంతీదేవి సూర్యుణ్ణి కనడం దాకా చెప్పుకున్నాం. ఆ సూర్యుణ్ణి ఒక పెట్టెలో నుండి నదీ జలంలో వదలడం అంతవరకు వచ్చాం. శ్రుత దేవాంతుకారుషో వృద్ధ సన్మాసమగ్రహీత్ యశ్యామ బుద్ధంతవక్త్ర ఋషి శబ్దోద్ధితే శ్రుత. పరీక్ష మహారాజా, కుంతీదేవి సోదరి అయిన శృతదేవను కరుష దేశాధిపతి అయిన వృద్ధశర్మ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు దంతవక్తుడు అనే కుమారుడు కలిగాడు. సనకాది మహర్షుల శాప ఫలితంగా పూర్వజన్మలో ద్వితీయందు పుట్టిన హిరణ్యాక్షుడే ఇతడు. అంటే ద్వారపాలకులను, విష్ణుమూర్తి ద్వారపాలకులే వీళ్ళందరూ అనేక జన్మలు ఎత్తారనమాట, శాపగ్రస్తుడే. కైకేయో దృష్టకేతుశ్చ శృతకీర్తిమవందిత సంతర్ధనాదయస్థస్య పంచాసన్ కైకేయాశ్రుత. కుంతికి ఇంకో సోదరు ఉంది, శృతకీర్తి అని. ఆయన కేకే దేశ ప్రభు అయిన దృష్టకేతువుని పెళ్లి చేసుకుంది ఆమె. ఆ దంపతులకు సంతర్ధనుడు మునగు వారు 5 కొడుకులు పుట్టారు. ఇక రాజాదిదేవ్యామావంత్యో జయసేనో అజనిస్థ ధమఘోషశ్చాదిరాజా శృతశ్రవ సమగ్రహీత్. ఇక కుంతీదేవి యొక్క మరొక సోదరి రాజాదేవిని జయసేనుడు అనేవాడు పెళ్లి చేసుకున్నాడు. వారికి విందాను విందులు అనే 2 కుమారులు పుట్టారు. వారు అవంతి దేశాన్ని పాలించారు. అలానే జయసేనుడు వల్ల రాజాదిదేవి యందు మిత్రవింద అనే కూతురు కూడా పుట్టింది. చేతి దేశ ప్రభు అయిన దమఘోషుడు కుంతీదేవి యొక్క ఇంకొక సోదరి అయిన శృతశ్రవను, సాత్వతి అంటారు ఆమెను పెళ్ళాడాడు. శిశుపాల సుతస్తస్య ఖదితస్తస్య సంభవ దేవభాగస్య కంసాయాన్ చిత్రకేతురు బృహద్బలవు. ఆ దంపతులకు శిశుపాలుడు అనే కుమారుడు పుట్టాడు. ఇంతకుముందే దంతవక్తుడు గురించి విన్నాం. కుంతీదేవి సోదరికి పుట్టినవాడు. ఇంకో సోదరి వల్ల మరి శిశుపాలుడు పుట్టాడు. ఈ శిశుపాలుడే పూర్వజన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అంటాం కదా. వీళ్ళందరూ కూడాను ఒక్కొక్క జన్మలో రావణ కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడాను మునుల శాపం వల్ల వైకుంఠంలో విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు వాళ్ళు అనేక జన్మలు ఎత్తారు పాపం వల్ల. అందులో ఈ జన్మ కూడా ఈ కృష్ణావతారంలో వీళ్ళిద్దరూ కృష్ణుని చేతిలో చనిపోయారన్నమాట. ఇక వసుదేవుడి తమ్ముడైన దేవభావుడి వల్ల అతని భార్య అయిన కంసయను ఆమె ఎందు చిత్రకేతువు బృహద్బలుడు. ఈ కంస అనే ఆమె కంసుడి చెల్లెలు అన్నమాట. చిత్రకేతువు బృహద్బలుడు అనే 2 కుమారులు జన్మించారు. అలానే కంసవత్యాం దేవశ్రవస సువీర ఇషువాంస్తద కంకాయాం అనక ఆజ్ఞాత సత్యజిత్ పురిజిత్ తథా. వసుదేవుడు ఇంకో సోదరుడు ఉన్నాడు వసుదేవుడికి, దేవశ్రవసుడు. ఇతనికి కంసవతి అంటే కంసుని చెల్లినందు వీరుడు ఇషుమంతుడు అనేవారు కలిగారు. వసుదేవుని ఇంకొక సోదరుడు ఆనకునకు కంకయందు సత్యజిత్తు పురిజిత్తు అనే కుమారులు పుట్టారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती दिगो सद्गुरुनाथ देव साईनाथ। पांचभौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा। నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం। సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే। రజోతము సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే। ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే। సప్త సాగరాలు నీకు క్రీడారంగములు